అందరికీ ముందుగా నాగుల పంచమి శుభాకాంక్షలు. ఈరోజు నాగుల పంచమి కాబట్టి అసలు నాగుల పంచమి విశిష్టత ఏంటి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. నాగుల పంచమి హిందూ సాంప్రదాయాల్లో ఒక అత్యంత ముఖ్యమైన పండుగల్లో ఇది కూడా ఒకటి. ఇది ప్రతి సంవత్సరం శ్రావణ మాసం శుక్లపక్షం పంచమి తిథి నాడు జరుపుకుంటారు. ఈ యొక్క సంవత్సరం 2025 నాడు మనకు జూలై 29 మంగళవారం రోజు అనగా ఈ రోజు నాడు వచ్చింది. ఇప్పుడు మనం నాగుల పంచమి ప్రత్యేకత మరియు ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా నాగదేవతల పూజ అంటారు. ఈ రోజున నాగులను అనగా పాములను దేవతలుగా భావించి పూజిస్తుంటారు. పాములు భూమి అంతర్భాగంలో నివసిస్తూ భూసారాన్ని కాపాడుతాయని, సమస్త జీవకోటికి నీటిని ప్రసాదించే దేవతలుగా నమ్ముతుంటారు. అట్లానే పంటలను నాశనం చేసే కీటకాలను తింటూ రైతులకు సహాయపడతాయని, కాబట్టి ప్రకృతిలో వాటి యొక్క పాత్ర గుర్తించి పూజలు చేస్తుంటారు. మరి ముఖ్యంగా శివుడు, సుబ్రహ్మణ్య స్వామి దేవుళ్ళ యొక్క అనుగ్రహం కూడా ఉంటుందని భక్తులు నమ్ముతారు. నాగుల పంచమి నాడు శివుడిని, సుబ్రహ్మణ్య స్వామిని ఇద్దరిని కూడా పూజిస్తుంటారు. ఎందుకంటే శివుడి మెడలో పామును ధరిస్తాడు, సుబ్రహ్మణ్య స్వామికి పాములతో ప్రత్యేక అనుబంధం ఉంటుంది. కాబట్టి ఈ ఇద్దరిని పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని భక్తులు నమ్ముతుంటారు. అట్లాగే దోష నివారణ కోసం కూడా ఈరోజు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. ఈరోజు కాలసర్ప దోషం, రాహుకేతు దోషం లేదా ఇతర నాగదోషాలు ఉన్నవారు నాగుల పంచమి రోజున నాగదేవతలను పూజిస్తే ఆ దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. అలాగే సంతానం లేని దంపతులు కూడా నాగదేవత పూజ చేస్తే వంశాభివృద్ధి అట్లాగే కార్యసిద్ధి కలుగుతాయని కూడా నమ్ముతుంటారు. ముఖ్యంగా ఆధ్యాత్మిక ప్రాముఖ్యత వెల్లివిరుస్తుంది. ఈరోజు నాగపంచమి కేవలం పాములను పూజించడం మాత్రమే కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక సాధన కూడా. ముఖ్యంగా హిందువులు సర్పాలను శక్తి, రక్షణ, ఆధ్యాత్మిక ప్రగతికి చిహ్నంగా భావిస్తుంటారు. ఈ రోజున భక్తితో పూజించేవారు భౌతిక సుఖాలతో పాటు ఆధ్యాత్మిక శాంతిని, కర్మశుద్ధిని పొందుతారని విశ్వాసం. అట్లాగే మహాభారత కథనం ప్రకారం ఆస్తిక మహర్షి ఒక సర్పయాగాన్ని నిలిపివేసి సర్పజాతిని రక్షించిన రోజునే నాగపంచమిగా జరుపుకుంటారు. ఇది చెడుపై మంచి సాధించిన విజయంగా కూడా చెప్తుంటారు. ఈరోజు నాగపంచమి రోజు పూజా విధానం ఏ విధంగా ఉంటుందంటే, ఈ రోజున పుట్టల వద్ద పాలు పోసి పూజలు చేస్తారు. కొంతమంది ఇళ్లలోనే మట్టితోని నాగదేవతల విగ్రహాలను తయారు చేసుకొని అక్కడ కూడా పూజలు చేసుకుంటారు. పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి ఆహారం తీసుకుంటారు. నాగపంచమి ఈ రోజున చేసే ఉపవాసం, పూజలు సంవత్సరం అంతా వచ్చే నాగుల చవితి కంటే అధిక ఫలితాలు ఇస్తాయని భక్తులు నమ్ముతుంటారు. మొత్తం మీద నాగుల పంచమి పండగ నాగదేవతలకు కృతజ్ఞతలు తెలియజేయడానికి, వారి అనుగ్రహం పొందడానికి, జీవితంలోని కష్టాలు, దోషాలు తొలగించుకోవడానికి ఒక ముఖ్యమైన రోజుగా పరిగణించబడుతుంది. ఇలా నాగపంచమి యొక్క విశిష్టతలు, విశేషాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మళ్ళీ మిమ్మల్ని కలుస్తూనే ఉంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.